అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై మరోసారి తన వైఖరేంటో చెప్పాడు. టారిఫ్పై గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. త్వరలోనే కొత్త టారిఫ్ అమల్లోకి రాబోతుందని తెలిపారు. అనేక దేశాలపై కొత్తగా వడ్డించినటువంటి అదనపు వడ్డింపులకు డెడ్లైన్ విధించారు. వాణిజ్య భాగస్వామ్య దేశాలన్నీ కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త టారిఫ్ను చెల్లించాల్సి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఆయా దేశాలన్నింటికీ లేఖలు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ నాటికి లేఖల పంపిణీ పూర్తవుతుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి వస్తుంది అన్నారు. 10 నుంచి 12 దేశాలకు టారిఫ్ లేఖలు పంపిస్తామని ట్రంప్ తెలిపారు. మిగిలినవి ఈ నెల 9వ తేదీ నాటికి పంపిస్తామని, తమ దేశ వాణిజ్య విదేశాంగ మంత్రిత్వ శాఖలు దీనిపై కసరత్తు చేసినట్లు చెప్పారు. తమతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మొదటి గడువుగా అభివర్ణించారు. అమెరికా విధించే కొత్త టారిఫ్ మెజారిటీ దేశాలకు 10 నుంచి 20% వరకు ఉంటుంది. మరికొన్ని దేశాలకు చాలా అధికంగా అంటే 60 నుంచి 70% వరకు ఉండబోతుంది. ఈ ఏడాది ఏప్రిల్లో ట్రంప్ ప్రకటించిన 10% బేస్ లైన్ నుంచి గరిష్టంగా 50%కి మించి ఈ సుంకాలుంటాయి. ఏ దేశాలకు ఎంత మేర టారిఫ్లు ఉండబోతుంది అంటే ఏ వస్తువులపై అవి వర్తిస్తాయి అనేది మాత్రం ఇంకా చెప్పలేదు. ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. అయితే ఈ జూలై 9 తేదీ గడువులోగా అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకోని దేశాలపై సుంకాలు గరిష్టంగా విధించే అవకాశం లేకపోలేదు. ఈ విషయాన్ని ముందు నుంచి ట్రంప్ చెబుతూనే ఉన్నారు. ఏడాది ఏప్రిల్ 2వ తేదీన రెసిప్రోకల్ టారిఫ్ను ప్రకటించిన ట్రంప్ వాటిని అమలు చేయడానికి 90 రోజుల గడువు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ గడువు ఈ నెల 9వ తేదీ నాటికి ముగుస్తుంది. ఇప్పటి వరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యూకే, వియత్నాంలతో ఒప్పందాలను కుదుర్చుకుంది. భారత్తో కూడా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చని ట్రంప్ గతంలో ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే రాబోయే 48 గంటల్లో భారత్, అమెరికా మధ్య ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు కావచ్చని నిపుణులైతే అంచనా వేస్తున్నారు.